హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వేడి వేడి అన్నంలో ఈ పచ్చి పులుసు వేసుకొని తింటుంటే మధ్య మధ్యలో ఆనియన్ తగులుతుంటే ఉంటుంది. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. రెసిపీ చూసేద్దామా? ఒక గిన్నెలో కొంచెం చింతపండు నానబెట్టుకోండి, ఒక 10 మినిట్స్ వరకు. 10 మినిట్స్ తర్వాత చింతపండు రసం మొత్తం ఇలా ఒక గిన్నెలోకి తీసుకోండి. దీంట్లో ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్ వరకు పల్లీల పొడి వేసుకోండి. అండ్ దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ కారం అండ్ కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ అండ్ కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు దీంట్లోకి మీకు కావాల్సిన క్వాంటిటీని బట్టి వాటర్ వేసుకోండి. వేసుకొని టేస్ట్కి తగినంత కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు అండ్ కొంచెం కరివేపాకు. స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం పసుపు వేసుకోండి. ఇప్పుడు ఈ పోపునంతా దీంట్లో వేసి ఒకసారి బాగా మిక్స్ చేస్తే పచ్చి పులుసు ఈజ్ రెడీ. మీకు కావాలంటే బెల్లం కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నాకు బెల్లం ఇష్టం ఉండదు, సో నేను వేసుకోలేదు. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయండి గైస్. Bye guys.